హాయ్ అండి, మేము ఇంట్లోనే చాలా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో చూపిస్తాను. ఫస్ట్ ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా కాదండి, 4-5 రకాలుగా కూడా చేస్తాను చికెన్ కర్రీ. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కరివేపాకు, తర్వాత గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో పసుపు ఉప్పు వేసుకోవాలండి. ఇది బాగా ఎర్రగా వేగాలండి, అప్పుడే పచ్చివాసన పోతుంది. బాగా ఎర్రగా వేగాలి. ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్లోని నీరంతా పోయేటట్టు బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుంటున్నాను. మాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెమే కారం వేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కారం పచ్చివాసన పోవాలండి, అందుకని మూత పెడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ తీసి కొంచెం సేపు తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెడతాను. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత పెడుతున్నా. కొంచెం సేపు ఉడికిన తర్వాత చూస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసి కొంచెం కలుపుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టు.